హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ రెబ్కా. సో మ్యూజిక్ అనగానే మనందరిలో కూడా ఒక చిన్న స్మైల్ వస్తూ ఉంటుంది. ఎందుకనంటే మ్యూజిక్ మన మైండ్ని చాలా రిలీఫ్గా ఉంచుతుంది. కొంతమందిలో అంటే ఎవరితో మాట్లాడని వాళ్ళు మ్యూజిక్ వింటూ కాలక్షేపం కూడా చేసేవాళ్ళు ఉంటారు. మరి ఈ మ్యూజిక్ వల్ల కూడా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మనతో పాటు ఉన్న డాక్టర్ తేజ గారు చెప్తున్నారు. మాట్లాడారు. నమస్తే సార్. హాయ్ అండి. నమస్తే సార్. నిజంగానే మ్యూజిక్ వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటారా? ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం మ్యూజిక్ వినడం వల్ల బ్రెయిన్ యంగర్ అవుతుందా అనేది క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకి ఒక కౌంటర్ క్లాక్ వైజ్ స్టడీలో ఏంటంటే వీళ్ళు చేసిన ఒక స్టడీ కండక్ట్ చేసినప్పుడు ఈ కౌంటర్ క్లాక్ వైజ్ స్టడీ అంటాం. దీంట్లో ఏమైందంటే డాక్టర్ ఎలన్ ల్యాంగర్ అంటాం. డాక్టర్ ఎలన్ ల్యాంగర్ అనే పర్సన్ ఏం చేశారంటే ఒక 70s ఉన్న వాళ్ళని ఒక 8 మందిని తీసుకొని, సో వీళ్ళకి ఒక 1 వీక్ ఒక ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేశారు. అంటే ఒక 20 years బ్యాక్ వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు విన్న పాటలు కానీ మ్యూజిక్ కానీ, అలానే దాంతోపాటు ఏంటంటే వాళ్ళు అప్పుడు మాట్లాడుకున్న మాటలు కానీ, సో అవన్నీ ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం జరిగిందన్నమాట ఒక 1 వీక్. సో ఇక్కడ ఏమైందంటే ఒక 1 వీక్లోనే ఈ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ బ్రెయిన్ యాక్టివిటీ అనేది యంగర్ అంటే చాలా యాక్టివ్గా అవ్వడం అనేది జరిగింది. అంటే బిఫోర్ ఆఫ్టర్ టెస్ట్ చేసి దీన్ని చూడడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే దీంతోపాటు ఫ్లెక్సిబిలిటీ పెరగడం, అలానే మజిల్ పవర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం చూసారు వాళ్ళు విత్ ఇన్ ఏ వీక్లో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి డోపమైన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఈ బ్రెయిన్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది డోపమైన్ లెవెల్స్ అనేది పెరిగినప్పుడు. దాంతోపాటు ఏమవుతుందంటే ఓల్డ్ న్యూరాన్స్ అంటాం. ఈ ఓల్డ్ న్యూరాన్స్ కూడా ఏంటంటే యాక్టివేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఏదన్నా లో అనిపించినప్పుడు సో మళ్ళీ మనం రీకనెక్ట్ అవ్వడం ఆ ఓల్డ్ మ్యూజిక్, అప్పుడు మన 20 years బ్యాక్ ఏదైనా విన్నది కానీ మన చైల్డ్హుడ్ మెమరీస్ కానీ, దానివల్ల ఏమవుతుందంటే ఈ డోపమైన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మనకి ఓల్డ్ న్యూరన్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఆ ఎనర్జీ అనేది కొంచెం హై అయ్యి ఛాన్సెస్ అండ్ బ్రెయిన్ కూడా యంగర్ అవుతుంది అనమాట. సో ఇది ఈ స్టడీ చెప్పడం మనకి. సరే, ఇప్పటి వరకు మనం మీ అందరికీ తెలుసు తేజ స్పైన్ కేర్ క్లినిక్లో చాలా వరకు కేసెస్ అనేది తీసుకోవడం జరిగింది. పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళారు. సో ఈ రోజు మనతో పాటు ఎవరైనా లైవ్లో ఉన్నారా? చెప్పడానికి ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేసే పేషెంట్ ఏంటంటే, నాకు మల్టిపుల్ డిస్క్ బల్జెస్ ఉన్నాయి. స్పెషల్లీ ఏంటంటే నెక్లో అండ్ బ్యాక్లో డిస్క్ బల్జెస్ ఉండి అండ్ హ్యాండ్లోకి పెయిన్ రేడియేట్ అవ్వడం, లెగ్లోకి పెయిన్ రేడియేట్ అవ్వడం. దీనివల్ల ఏంటంటే కూర్చోవాలన్నా నుంచోవాలని చెప్పదు. అదే పేషెంట్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను, మీరే మాట్లాడచ్చు. తప్పకుండా సార్. ఓకే. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రాజు. రాజు గారు, సో మీరు ఇక్కడ రాకముందు ఎలాంటి పెయిన్తో ఇబ్బంది పడ్డారు? నేను ఇక్కడ రాకముందు చాలా సివియర్ పెయిన్, లాస్ట్ 3 years నుంచి ఫస్ట్ నెక్ పెయిన్ స్టార్ట్ అయింది, తర్వాత స్లోగా బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. అంటే చాలా సివియర్గా బెడ్ మీద పడుకున్నప్పుడు నన్ను అటు సైడ్ పడుకునేటప్పుడు అటు సైడ్ తిప్పాలన్నా ఇద్దరు సహాయం తీసుకునేవాడిని. చాలా సివియర్ పెయిన్. సో దీనివల్ల ఒక 1 month ఆఫీస్ కూడా లీవ్ పెట్టాను. సో తర్వాత బెస్ట్ ట్రీట్మెంట్ కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాను, బట్ అందరూ గో ఫర్ సర్జరీ అన్నారు. కానీ అంత బడ్జెట్ మా దగ్గర లేదు. సో ఒక సర్టన్ డేలో నేను కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నప్పుడు డాక్టర్ తేజాస్ క్లినిక్ సోమాజీ కూడా అది చూశాను. సో ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నా. సో ఆఫ్టర్ 20 days నేను సార్ క్లినిక్ రావాలి. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా నాకు నా ఫ్రెండ్స్ ఇద్దరు తీసుకొని వచ్చారు. I was not able to climb the steps. Walk also. I took the support of my friends and I came upstairs. సో సరే అండి, మీకు ట్రీట్మెంట్ బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ట్రీట్మెంట్ బిఫోర్ నేను ఒక 5 minutes కూడా నించోలేకపోయాను. నించున్న పెయిన్ స్టార్ట్ అయ్యేది, కాళ్ళు మొత్తం తిమ్మర్లెక్కేది అండ్ చేతులు కూడా. అండ్ నా యాక్టివిటీస్ నేను చేసుకునే, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా వెస్ట్రన్ కమోడ్ యూజ్ చేసేవాడిని, చాలా ఇబ్బంది పడేవాడిని. సో తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ నా డైలీ యాక్టివిటీస్ నేను చూసుకున్నా. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వాకింగ్. ఒక 20 minutes నుంచున్నా నాకు ఏ పెయిన్ రావట్లేదు. అండ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్ అండ్ ఐఎమ్ బ్యాక్ టు మై. అబ్సల్యూట్లీ. సో ఎన్ని డేస్లో క్యూర్ అయింది? నాకు ఇక్కడ 12 daysలో క్యూర్ అయింది. 12 days. సో ఇప్పుడు మీరు మొత్తం పర్ఫెక్ట్ ఉన్నారు, మీరే రాగలుగుతున్నారు, మీరే వెళ్ళగలుగుతున్నారు. ఓకేనండి, ఇదంతా తేజస్ గారి స్పైన్ కేర్ క్లినిక్ అని చెప్పొచ్చు. సో మరి ఎంత % తగ్గిందండి మీకు? సో ఆల్మోస్ట్ 99% ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. గోయింగ్ ఫర్ వాకింగ్, డూయింగ్ మై యాక్టివిటీస్ ఇన్ వెరీ హ్యాపీ మేనర్, గోయింగ్ టు ఆఫీస్. సో చాలా హ్యాపీగా ఉంది. 99% ఐఎమ్ క్యూర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి చాలా ఓపిక్గా చెప్పారు. సో చూసారు కదా వ్యూయర్స్, మీరు కూడా ఏమన్నా మీకు స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. సో డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్. నమస్తే.